హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి కిచెన్ వ్లాగ్స్. నేను మీకు ఇవాళ శనగలతో రైస్ ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకోండి. అందులో షాజీరా వేసుకున్నాను, లవంగాలు 4, ఇలాచీ 2, చెక్క కొద్దిగా వేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ 3 వేసుకున్నాను. మీ స్పైసీకి తగినంత మీరు వేసుకోండి. 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా టమాటాలు మెత్తబడే వరకు మనం వీటిని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తబడడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కింద అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం నైట్ నానబెట్టుకున్న శనగల్ని వేసుకొని ఈ 1 నిమిషం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే మీ స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇందులో ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని కలుపుకోవాలి. శనగలు కూడా ఇప్పుడు చాలా వరకు 50% కుక్ అయిపోయి ఉంటుంది. ఇందులో మనం 2 గ్లాసెస్ రైస్కి మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఎసురు కాగేంత వరకు వీటిని బాగా తెరలనివ్వాలి. ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు మీకు ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎసురు కాగింది. ఇందులోకి మనం ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన శనగల రైస్ అనేది రెడీ అవుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దీన్ని పెరుగు పచ్చడితో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి.